అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏమి న్యాయం చేస్తాడు రామచంద్రరాజు, ఏమి న్యాయం చేస్తాడు ఆధార్ కార్డు కూడా. మా ఊళ్ళో ఇంతవరకు 60 చిల్లర 70 ఏళ్ళలో మా ఊళ్ళో ఇంత మోసం జరిగి వెళ్తాము నాయన. వన్ వీక్ అనేది చెప్తున్నారంట. 1 వీక్ పోయింది. నువ్వన్నా ప్రజలు ఉండే వాటికి 4 వేలు చేసుకొచ్చా ఇప్పుడు కడతా పోయి 3 లక్షలు పోయి ఈ ఊరు పోతాయి. నేను దాని కాదల్లా పానంతనై 150 మంది చంపుతున్నాడు. కాచికొచ్చి కాదు 150 మంది. చెప్పండి బిడ్డ నోట్లు అనుకుని కాదని చిరి ఆడకాడి ఈ పోస్టులో ఈ పని చేసేది పోస్టుడు చెప్పేది బిడ్డది. చెప్పండి, మీరు చెప్పండి న్యాయం, మీరు చెప్పండి ఏం చేసేది న్యాయం. నెల పెంచిన నెల ఇప్పుడు కూడా చేసుకొచ్చా కడతా, ఇప్పుడు కూడా చేసుకొచ్చి కడతా. మరి బాకీ దుఃఖాడే ఉంది. నేను మొత్తం వేస్తానమ్మా కొన్నాడు. పుస్తకానికి వెళ్ళి 2 సంవత్సరాలు పుస్తకానికి 4 సంవత్సరాలు అయిపోతుంది. నాకు 5 సంవత్సరాలు డిసెంబర్కి 5 సంవత్సరాలు 2 పుస్తకాలు కట్టాను. ప్రతి నెల కట్టినావా? మన టంగుటూరు మండలంలోనే అనంతవరం పోస్ట్ ఆఫీస్ ముందు కొద్దిగా అవకతవకలు జరిగినాయని చెప్పి మనకు పబ్లిక్ కంప్లైంట్స్ వచ్చాయి. వాటి నిమిత్తం విచారణ వచ్చినాము. దీని గురించి విచారణ పూర్తి చేసిన తర్వాత ఎంత అయిందనేది లెక్క క్రియేట్ చేసి ప్రజలకు న్యాయం చేసేదానికి మా వంతు కృషిగా డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరుస్తాం. ఫిర్యాదులు పబ్లిక్ కంప్లైంట్స్ వచ్చాయండి. మా డబ్బులు ఇంకా మాకు పడుతున్నట్టు మెసేజ్ రావట్లేదు అని ఇట్లా మాకు ఫిర్యాదులు వచ్చేసరికి మనం ఎంక్వైరీ కోసం వచ్చాము. ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు కూడా మనకి వచ్చినప్పుడు ఎంక్వైరీ డోర్ టు డోర్ తిరిగినప్పుడు చెప్పాము. మనకి ఎన్ని రోజుల క్రితం నుంచి వచ్చిన కంప్లైంట్లు? 2 days అయింది. 2 days నుంచి. ఎంతమంది బాధితులు ఉండొచ్చు సార్? అది ఇంకా ఎంక్వైరీలో పూర్తిగా తేరాలి. సుమారు బడ్జెట్ కూడా పూర్తిగా మనం అయితే ఇప్పుడు ఏం చెప్పలేము. సుమారుగానే కూడా మనం ఎస్టిమేషన్ ఎలా పూర్తిగా ఇంకా అందరి అకౌంట్లు ఇంకా మాకు రాలేదు. వచ్చిన తర్వాత వాటి అన్నింటిని పరిశీలించి చెప్తాం.